Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియో సెషన్ లో మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ కి సంబంధించి సెకండ్ చాప్టర్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధి భావనలు ఈ లెసన్ యొక్క వన్ షాట్ వీడియో చూద్దాం. ఈ ఇంగ్లీష్ మీడియం లెసన్ ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వన్ షాట్ వీడియోలో మనం చాప్టర్ యొక్క సమ్మరీ అంటే ఈ చాప్టర్ ఆల్రెడీ మీకు ఇదివరకు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, రివిజన్స్ అయిపోయాయి, ఇంకా ఎగ్జామ్స్ కి ఎంతో దూరం లేదు కాబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్ రీక్యాప్ చేస్తున్నాను. సో ఈ లెసన్ సమ్మరీ ఏంటనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ లెసన్ లోని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ ప్యాటర్న్ లో అయితే వస్తాయో అలాగా 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ సో సేమ్ యువర్ ఎగ్జామ్ ప్యాటర్న్ కి తగినట్టు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దాంతో పాటు ఈ లెసన్ కి సంబంధించి అబ్రివేషన్స్, ఆల్ అబ్రివేషన్స్, స్లోగన్స్, ఆల్ ఇంపార్టెంట్ స్లోగన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. నార్మల్ గా మీకు ఒక లెసన్ టెక్స్ట్ బుక్ లో చూసినప్పుడు ఇన్ని పేజెస్ లెసన్ అనిపిస్తుంది కదా, బట్ డూ యూ బిలీవ్ ఈ స్లైడ్ లో మీకు ఏదైతే మైండ్ మ్యాపింగ్ కనిపిస్తుందో ఇదే మన హోల్ లెసన్. ఈ లెసన్ మొత్తం కూడా అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఓకే, సో సో నా వాట్ ఈస్ డెవలప్మెంట్? అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి మనిషి కూడా తన జీవితంలో అభివృద్ధి చెందాలని అనుకుంటారు. అంటే ఉన్న పొజిషన్ నుంచి ఇంకాస్త బెటర్ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటారు. అలా ప్రతి మనిషి కాదు, దేశం పట్ల, ప్రాంతం పట్ల, ఒక రాష్ట్రం పట్ల కూడా ప్రతి ఒక్కరికి డెవలప్మెంటల్ గోల్స్, అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఉంటాయి. అంటే మన నిత్య అవసరాలు ఏంటి, మన జీవితం ఇంకాస్త మెరుగ్గా ఉండగలుగుతుందా, ప్రతి ఒక్కరికి ఇంకాస్త సమానత్వం ప్రతి ఒక్కరికి ఇంకాస్త సమానత్వం అనేది దొరుకుతుందా, సొసైటీలో ఇంకాస్త ఈక్వాలిటీ దొరుకుతుందా, అండ్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయా, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ గురించి, ఇలాంటి లక్ష్యాలను చేరుకునే మార్గమే డెవలప్మెంట్. ఎప్పుడైతే వీటిని రీచ్ అవుతామో అప్పుడే డెవలప్డ్ అని మనం చెప్పగలం. అండ్ డెవలప్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్ టాస్క్. ఎందుకంటే ఇది ఒక్కదాని మీద ఆధారపడి ఉండదు, చాలా రకాల ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే మనం ఈ లెసన్ లో చూస్తాం. సో నెక్స్ట్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ గోల్స్. గోల్ అంటే లక్ష్యం. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. మరి ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు అని అడిగితే డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు కదా. అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ పట్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి, డెవలప్మెంట్ గోల్స్. ఒక చిన్న రైతు ఉన్నాడు అనుకోండి, అతను పంట బాగా పండాలి, సమయానికి వర్షాలు కురవాలి, తను పండించిన పంటకి మంచి డబ్బులు రావాలి అని కోరుకుంటారు. అలాగే ప్రాస్పరస్ ఫార్మర్ అయితే ఏమనుకుంటాడు, తక్కువ రేటుకే కూలీలు రావాలి, తను ఇంకా బాగా సంపాదించాలి, తన పిల్లల్ని విదేశాల్లో చదివించాలి, ఆ విధంగా కోరుకుంటారు. ఒక నార్మల్ ఒక ఒక నార్మల్ సింపుల్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అమ్మాయి ఏమనుకుంటుంది, తన బ్రదర్ లాగే తనకు కూడా ఫ్రీడమ్ కావాలనుకుంటుంది. అన్ని విషయాల్లో తనకు కూడా ఈక్వల్, ప్రతి విషయంలో తనకు కూడా ఈక్వాలిటీ అనేది దొరకాలని కోరుకుంటుంది. ఇలాగా ప్రతి మనిషికే కాదు, తన పర్సనల్ విషయాల్లోనే కాదు, ఒక దేశానికి సంబంధించి ప్రతి మనిషికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఉంటాయి. మన దేశంలో ఉచిత విద్య ఇంకాస్త క్వాలిటీగా ఇవ్వబడాలి, లేదా ఉచిత ఆరోగ్యం పొందగలగాలి అంటే మనం ఫ్రీ హెల్త్ సర్వీసెస్ ని పొందగలగాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, నిత్యావసరాల యొక్క ప్రైజెస్ తగ్గాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్స్ అనేవి ఉంటాయి కదా. ఈ టాపిక్ కి సంబంధించి మీ టెక్స్ట్ బుక్ లో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని కూడంకులం అనే ఏరియాలో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అణు విద్యుత్ కేంద్రం పెట్టడం వల్ల అక్కడ ప్రజలు, అక్కడ నివసించే ఫిషర్ మ్యాన్ సొసైటీ గాని, నార్మల్ ప్రజలు గాని వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. అక్కడ ఉండే ఎన్విరాన్మెంటలిస్ట్, సైంటిస్ట్ కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచారు. అండ్ వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేశారు, ఎందుకంటే ఆ ప్లాంట్ పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి దాని వల్ల వచ్చే రేడియో యాక్టివ్ కిరణాల వల్ల క్యాన్సర్ రావచ్చని, డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ బారిన పడతారని, ఆ కోస్టల్ ఏరియాని వాళ్ళు కాపాడుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు అక్కడ ప్లాంట్ పెట్టకూడదని చాలా భారీ ఎత్తున నిరసనలు అయితే చేశారు. కానీ ఇంకో వైపున చూస్తే ఆ ప్లాంట్ ఎందుకు పెడుతున్నారు ఇండియన్ గవర్నమెంట్, ఎందుకంటే మన ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ. ఇలా ఇంత ఎక్కువ పాపులేషన్ ఉన్న మన కంట్రీలో విద్యుత్ సరఫరా అంటే ఎలక్ట్రిసిటీ సప్లై నిరంతరంగా చేయాలంటే గనక డెఫినెట్లీ దానికోసం ఇలాంటి పవర్ ప్లాంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఒక వైపున ఇండియన్ గవర్నమెంట్ ఇది ఎందుకు స్థాపించింది, ఒక డెవలప్మెంట్ కోసం, ఎలక్ట్రిసిటీ సప్లై
పెంచడం కోసం. ఇది ఒకందుకు డెవలప్‌మెంట్ అనే చెప్పుకోవాలి. కానీ మరొక వైపున ఇక్కడ నివసించే ప్రజలందరికీ దానివల్ల డెవలప్‌మెంట్ కలుగుతుందా? డెఫినిట్‌గా వాళ్ళకి దాని నుంచి ఎంతో కొంత నష్టం ఉంటుంది. సో, వీళ్ళెంత ప్రొటెస్ట్ చేసినప్పటికీ గవర్నమెంట్ మేము సరైన భద్రతా చర్యలు చేపట్టి నడిపిస్తామని చెప్పి స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా నౌ. అలాగా డెవలప్‌మెంట్ అనేది ఒక వైపున కొంత సెట్ ఆఫ్ పీపుల్‌కి నష్టం కలిగించొచ్చు. అండ్ మరికొందరికి లాభం కలిగించొచ్చు. అంటే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ పెడుతున్నారంటే, పర్వాలేదు బానే అభివృద్ధి చెందుతుంది మీ ప్లేస్ అని ఒకళ్ళన్నారనుకోండి. అవును. అభివృద్ధి చెందుతుంది. కానీ దానివల్ల మరొక రకమైన మరొక కొందరు పీపుల్‌కి ఉండొచ్చు. అంటే కొంతమందికి నష్టం కలగొచ్చు. కొంతమంది దానివల్ల లాభపడొచ్చు. సో, ఇది చాలా కాంప్లెక్స్ టాస్క్ అన్నమాట. ప్రతి ఒక్కరికి దీనివల్ల లాభమే కలుగుతుందని మనం చెప్పలేం. దీనికి మన లెసన్‌లో ఇంకొక ముఖ్యమైన టాపిక్‌ని ఉదాహరణగా ఇచ్చారు. అది ఐవరీ కోస్ట్. ఐవరీ కోస్ట్ ఇన్సిడెంట్. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ అనే దేశంలో అబిడ్జాన్ అనే సిటీలో ఏమైంది? ఒక మల్టీనేషనల్ కంపెనీ తన ఓడలోని ఈ లిక్విడ్ టాక్సిక్ వేస్ట్ విషపూరితమైన వ్యర్థ పదార్థాలని ఈ ఐవరీ కోస్ట్ యొక్క లోకల్ కంపెనీస్‌తో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుని, అక్కడ చెత్త పడేసే బహిరంగ ప్రదేశాల్లోని అండ్ సముద్రంలోని ఈ టాక్సిక్ వేస్ట్ ఈ విషపూరితమైన వ్యర్థ పదార్థాలను పడేసింది. దానివల్ల ఆ చుట్టుపక్కల లోకల్‌గా ఉండే స్థానికులుంటారు కదా! వాళ్ళు ఒక నెల రోజుల్లో 7 చనిపోయారంట. ఆ తర్వాత 26,000 పీపుల్ ఈ విషపూరితమైన పదార్థాల వల్ల ఆసుపత్రి పాలై వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారంట. అంటే ఒక పక్కన ఈ మల్టీనేషనల్ కంపెనీ ఏదైతే పెట్రోలియం ఇంకా మెటల్స్‌తో డీల్ చేస్తుందో అండ్ వన్ సైడ్ ఆ కంపెనీ డెవలప్ అవుతుంది. కానీ అది ఆ కంపెనీ ఇవన్నీ తయారు చేస్తూ బానే డెవలప్ అవుతుంది. కానీ ఆ కంపెనీ నుంచొచ్చే ఈ వేస్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఈ దేశంలోని ప్రజలు బాధపడాల్సొచ్చింది. చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సొచ్చింది. సో, ఇక్కడ అభివృద్ధి అనేది ఒకరికి లాభం కలుగజేస్తే మరొకరికి నష్టం కలుగజేస్తుంది అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనకి అర్థమవుతుంది. ఓకేనా? ఇదే కాదు మనం డైలీ లైఫ్‌లో కూడా చాలా చూస్తూ ఉంటాం కదా! కొన్ని చోట్ల డ్యామ్స్ కట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ముంపు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆ ప్లేస్ నుంచి ఖాళీ చేయించేస్తారు. అండ్ వాళ్ళకి అక్కడి నుంచి సరైన ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండక, వాళ్ళకి వాళ్ళున్న హోమ్స్‌ని వాళ్ళు లీవ్ చేసేసి వెళ్ళాల్సొస్తుంది. అలాగా అదనే కాదు మనం చాలా విషయాల్లో చూస్తూనే ఉంటాం. ఈ డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక వైపున లాభం కలుగజేస్తే, మరొక వైపున నష్టాన్ని కూడా కలుగజేస్తాయి. ఓకే. సో, అదే కాకుండా ఇన్‌కమ్ అండ్ అదర్ గోల్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చిన్న డిస్కషన్ చేసుకుందాము. డెవలప్‌మెంట్ అని. ఒక మనిషి డెవలప్ అయ్యాడు. తన లైఫ్‌లో డెవలప్‌మెంట్ జరిగింది అని మనం ఎలా చెప్పగలం? ఆబ్వియస్‌లీ తన ఇన్‌కమ్‌ని బట్టి కదా! ఫర్ సపోజ్ ఒక పర్సన్‌కి మంత్లీ 20,000 వస్తుంది. ఇంకో పర్సన్‌కి మంత్లీ 1,00,000 రూపీస్ వస్తుంది. వీళ్ళిద్దరిలో మనం ఏ పర్సన్‌ని డెవలప్డ్ అని చెప్పగలం? ఆబ్వియస్‌లీ సెకండ్ పర్సన్. ఎందుకంటే తనకి నెలకి ఒక 1,00,000 రూపీస్ వస్తున్నాయి కాబట్టి, తన డైలీ నీడ్స్‌ని తను ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాడు. తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకోగలుగుతాడు కాబట్టి, మనం ఈ సెకండ్ పర్సన్‌ని డెవలప్డ్ అని అనగలం. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? డెవలప్‌మెంట్ అనే టాపిక్‌లో ఆదాయం, ఇన్‌కమ్, డబ్బు ఇదొక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓకే. ఇది అందరికీ తెలిసిందే. అలా ఒక మనిషే కాదు, అలాగే ఒక దేశం కూడా డెవలప్ అయింది అని చెప్పాలంటే, ఆ దేశం యొక్క ఇన్‌కమ్, ఆ దేశం యొక్క ఆదాయం కూడా ఒక ప్రామినెంట్ రోల్‌గా ఉంది. ఒక ముఖ్యమైన క్రైటీరియాగా ఉంది. కానీ మరి ఇన్‌కమ్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? మనిషికి గాని, లేదా ఒక దేశానికి గాని ఇన్‌కమ్ ఒక్కటి పెరుగుతూ ఉంటే సరిపోతుందా? ఇన్‌కమ్ పెరిగితే సో, ఆ మనిషి డెవలప్ అయినట్టేనా? లేదా ఇంకేమైనా కావాలా? దానికి సంబంధించి ఈ టాపిక్‌లో మనం నేర్చుకున్నాం ఈ లెసన్‌లో. ఇన్‌కమ్ అండ్ అదర్ గోల్స్. అంటే ఆదాయంతో పాటు ఇతరుల నుంచి గౌరవం పొందాలనుకుంటాడు. స్వేచ్ఛ, సమానత్వాన్ని పొందాలనుకుంటున్నారు. అంతే కాకుండా తనకి భద్రత కావాలనుకుంటారు. అంతే కదా! ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి ఒక దూరంగా తనుండే ప్లేస్ నుంచి వేరే స్టేట్‌లో జాబొచ్చింది. చాలా మంచి జీతం. కాకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్‌ని దీనికి కూడా 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఒక పర్సన్‌కి తనుండే స్టేట్ నుంచి వేరే స్టేట్‌లో ఉద్యోగం వచ్చింది. అంటే అక్కడికెళ్లి పని జేయాలి. జీతం చాలా మంచి జీతం. కాపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వదిలేసి వెళ్ళాలి. అండ్ అంతే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి హెల్త్ బాగోవడం లేదు. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. తన ఫ్యామిలీని పట్టించుకోవడానికి ఎవరు లేరు. కానీ అక్కడ సాలరీ బాగుంది. ఓకేనా? మరొక పర్సన్ విషయం జూసుకుంటే ఈయన తన సొంత ఊర్లోనే పనిచేస్తున్నాడు. అతని ఫ్యామిలీతోనే ఉన్నాడు. కానీ అతనికి సాలరీ చాలా తక్కువ. చాలా తక్కువ జీతం. ఫ్యామిలీతో ఉన్నాడు. వాళ్ళందరిని చూసుకోగలుగుతున్నాడు.
అతను కూడా ఆరోగ్యం బానే చూసుకోగలుగుతున్నాడు కానీ, తనకి సాలరీ చాలా తక్కువ. జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. అంటే జాబ్ ఎప్పుడుంటుంది, ఎప్పుడుండదు కూడా తెలీదు. సో, ఇక్కడ మనీ ఉంది. కానీ అదర్ యాస్పెక్ట్స్ ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఇక్కడ మనీ లేదు. అదర్ యాస్పెక్ట్స్ ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. అంటే ఒక మనిషికి డబ్బు మాత్రమే కాదు, ఇలాంటి అదర్ నాన్ మెటీరియల్ థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో మెయిన్ ఈక్వాలిటీ. వివక్షత లేని సమాజాన్ని కోరుకుంటారు. సమానంగా చూడబడాలనుకుంటారు. ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలనుకుంటారు. ఫ్రీడమ్ ఉండాలనుకుంటారు. స్వేచ్ఛ దొరకాలనుకుంటారు. వాళ్ళు నమ్మే రిలీజియన్ విషయంలో గాని, మాట్లాడే మాటల్లో గాని ఏదైనా స్వేచ్ఛ కలిగి బ్రతకాలని అనుకుంటారు. ఇలా ఇన్‌కమ్ మాత్రమే కాదు, ఇలాంటి అదర్ గోల్స్‌ని కూడా ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తారు. అంతేకాదు మన దేశంలోని మహిళలు కూడా సమానంగా చూడబడాలని అనుకుంటారు. అంటే జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా వారు కూడా బయటికెళ్ళి పని చేసుకొని ఇండిపెండెంట్‌గా ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఇంట్లో చాలా మంది మహిళలు ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉండి ఫ్యామిలీని చూసుకుంటుంటారు. సో, వాళ్ళు ఏం కోరుకుంటారు మినిమమ్ వాళ్ళు కూడా పనులు షేర్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నవాళ్ళు. అండ్ వాళ్ళు చేసే పనికి రెస్పెక్ట్ పొందాలి. వాల్యూ పొందాలి. బయటికెళ్ళి వాళ్ళు కూడా పని చేయగలగాలి. సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకాస్త వుమెన్ ఎంపవర్‌మెంట్ జరగాలి అని కోరుకుంటారు. ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవుతాయో, మనం ఒక సమగ్రమైన అంటే ఓవరాల్ డెవలప్‌మెంట్ అనేది చూస్తాం. హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ అంటే ఈ డెవలప్‌మెంట్ అనే విషయంలో వివిధ రాష్ట్రాలని, వివిధ దేశాలని మనం ఎలా పోల్చి చూస్తాము? ఫర్ సపోజ్ మీ స్కూల్‌లో ఎవరు బాగా పాడగలుగుతారు అంటే ఎలా చెప్తాము? పాడే వాళ్ళలో నుండి బాగా పాడేవాడిని తీస్తాం. ఎవరు బాగా ఎస్సే రైటింగ్ రాయగలుగుతారు? మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళలో నుంచి తీస్తారు. లేదా ఓవరాల్‌గా ఏ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ అంటే అతనిలో ఉండే డిఫరెంట్ క్రైటీరియాస్‌ని చెక్ చేస్తారు. రెగ్యులర్‌గా వస్తాడా? లేదా? ఎలా చదువుతాడు? స్పోర్ట్స్‌లో ఎలా ఉంటాడు? బిహేవియరల్ ఇష్యూ ఎలా ఉంది కదా! డిఫరెంట్ యాస్పెక్ట్స్ అన్నీ తీసుకుంటారు. అలాగే కంట్రీస్‌ని పోల్చేటప్పుడు ఏ కంట్రీ డెవలప్ అయింది? ఏ కంట్రీ డెవలప్ అవ్వలేదు? ఈ విధమైన కంపారిజన్ జరిగినప్పుడు ఎలా కంపేర్ చేస్తారు? ఏ క్రైటీరియాని యూజ్ చేసి కంట్రీస్‌ని పోలుస్తారు అని చెప్పి ఇక్కడ మన టాపిక్. సో, దేశం యొక్క ఇన్‌కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్‌కమ్ జాతీయ ఆదాయం. అంటే ఒక దేశంలో ఉండే సిటిజన్స్ అందరి ఆదాయాన్ని కలిపి నేషనల్ ఇన్‌కమ్ అంటారు. కానీ ఈ నేషనల్ ఇన్‌కమ్ ఒక్కటే డెవలప్‌మెంటల్ క్రైటీరియాని ఫుల్‌ఫిల్ చేయదు. ఎందుకంటే ఒక్కో దేశంలో ఎక్కువ జనాభా ఉంటుంది. ఒక్కొక్క దేశంలో తక్కువ జనాభా ఉంటుంది. అందుకని జెప్పి ఈ నేషనల్ ఇన్‌కమ్ మాత్రమే కాకుండా పర్ క్యాపిటా ఇన్‌కమ్ తలసరి ఆదాయం. పర్ క్యాపిటా ఇన్‌కమ్‌ని కూడా క్రైటీరియాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. పర్ క్యాపిటా ఇన్‌కమ్ అంటే ఏంటి? దేశంలో ఉండే ప్రతి వ్యక్తి యొక్క ఆదాయం. ఇక్కడ ఒక దేశంలోని పాపులేషన్‌ని అంటే ఒక కంట్రీ యొక్క పాపులేషన్‌ని నెక్స్ట్ ఈ నేషనల్ ఇన్‌కమ్‌ని అంటే కంట్రీ యొక్క ఆదాయాన్ని డివైడ్ చేస్తే వచ్చేదే ఈ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్‌కమ్. సో, ఇక్కడ చూడండి మీరు 2012 రిపోర్ట్‌లో వరల్డ్ బ్యాంక్ ఈ పర్ క్యాపిటా ఇన్‌కమ్‌ని క్రైటీరియాగా తీసుకొని దేశాల్ని తన డెవలప్‌మెంటల్ రిపోర్ట్‌లో ఈ కంట్రీస్ అన్నిటిని ఈ విధంగా 2012లో వరల్డ్ బ్యాంక్ ఈ పర్ క్యాపిటా ఇన్‌కమ్‌ని క్రైటీరియాగా తీసుకొని దేశాల యొక్క డెవలప్‌మెంట్‌ని కంపేర్ చేసి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ 2012లో $12,600 కన్నా ఎక్కువ ఉన్న కంట్రీస్‌ని అంటే ఇంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్న దేశాల్ని హై ఇన్‌కమ్ కంట్రీస్ ఆర్ రిచ్ కంట్రీస్‌గా పరిగణించింది. అండ్ $1,035 నుంచి $12,601 మధ్యలో ఉన్న వాటినన్నిటిని కూడా మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌గా అండ్ $1,035 కన్నా తక్కువ నేషనల్ ఇన్‌కమ్ ఉన్న కంట్రీస్‌ని లో ఇన్‌కమ్ కంట్రీస్‌గా సూచించింది. అండ్ గత 10 ఏళ్ల ముందు వరకు మన దేశం లో ఇన్‌కమ్ కంట్రీలో ఉండేది. కానీ ఆ తర్వాత అంటే ఒక డికేడ్ నుంచి కూడా మన దేశం మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌లోకి వెళ్ళిందనమాట. అంటే ఇది కూడా ఒక రకమైన డెవలప్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే మన కంట్రీ అండర్ డెవలప్డ్ కాదు. డెవలపింగ్ కంట్రీస్‌లో ఉంది. అండ్ సూన్ డెవలప్డ్ కంట్రీలో కూడా వెళ్ళాలని మనం డెఫినిట్‌గా ఆశిద్దాం. అండ్ సో, నేషనల్ డెవలప్‌మెంట్ అవ్వాలంటే పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఆర్ నేషనల్ ఇన్‌కమ్ ఒకటే క్రైటీరియాగా ఉంటే సరిపోదు. మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్‌లో చర్చలు జరిగిన తర్వాత మరికొన్ని వాటిని ఇంక్లూడ్ చేశారు. అవి ఏంటంటే ప్రతి దేశంలో కూడా ఇన్‌కమ్‌తో పాటు విద్య అంటే లిటరసీ రేట్, వైద్యం అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్,
ఓకే. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే ఇన్‌కమ్‌తో పాటు ఆ దేశంలో ప్రజలందరికీ పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రజా సదుపాయాలు అందుతున్నాయా లేదా? ఆరోగ్య సదుపాయాలు అంటే హెల్త్ ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా? అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాలు. పుట్టగానే చనిపోయే పిల్లలు ఉంటారు కదా! సో, ప్రతి మన దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువుంది, తక్కువుంది అని ఇది సూచిస్తుందనమాట. ఒకవేళ ఇలాంటి శిశు మరణాలు ఎక్కువగా ఉన్నట్లయితే అది మనకేం చెప్తుంది? ఆ దేశంలో ఈ వైద్యానికి సంబంధించి లేదా ప్రెగ్నెంట్ వుమెన్ యొక్క కేర్‌కి సంబంధించి గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోవట్లేదని మనం అర్థం జేసుకోవచ్చు. అంతేకాకుండా స్కూలింగ్ గురించి అంటే విద్య సరిగ్గా అందుతుందా లేదా? లిటరసీ రేట్ బట్టి ఏ స్టేట్‌లో గవర్నమెంట్ సరైన మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేస్తుందనేది మనం తెలుసుకోవచ్చు. సో, ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్ యూఎన్‌డీపీ రిపోర్ట్ ప్రకారం మన ఒక ప్రతి దేశంలోని ప్రజల యొక్క లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా స్థాయి, ఆరోగ్య స్థాయి, లెవెల్స్ ఆఫ్ హెల్త్ అండ్ పర్ క్యాపిటా ఇన్‌కమ్, లిటరసీ రేట్, మోర్టాలిటీ రేట్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాటి యొక్క రిపోర్ట్‌ని అందించింది. దాన్ని బట్టి కంట్రీస్ యొక్క డెవలప్‌మెంట్‌ని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో కొన్ని దేశాలు ఈ డెవలప్‌మెంటల్ ఇండెక్స్‌లో ముందున్నాయి, కొన్ని వెనకున్నాయి. అలాగే మన దేశంలో డిఫరెంట్ స్టేట్స్‌లో కూడా ఈ డెవలప్‌మెంట్ అనేది డిఫరెంట్ టైప్స్‌గా ఉంటుంది. కొన్ని స్టేట్స్‌లో ఎక్కువగా డెవలప్‌మెంట్ చూస్తే కొన్ని స్టేట్స్ అండర్ డెవలప్డ్‌గా చూస్తున్నాం. ముఖ్యంగా అభివృద్ధి చెందాలి అంటే విద్యా, వైద్యం సక్రమంగా అందాలి. ఈ విషయంలో మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ ముందడుగులో ఉందని మనకి ఈ లెసన్ ద్వారా తెలుస్తుంది. మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్‌లో జెండర్ డిస్క్రిమినేషన్ చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా అక్కడ విద్యార్థుల యొక్క విద్యకు చాలా ప్రాధాన్యం ఇస్తూ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ విద్యార్థుల కోసం మంచి స్కూల్స్‌ని కట్టించడం. ఈ లెసన్‌లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హిమాచల్ స్కూలింగ్ రెవల్యూషన్. అండ్ మన దేశంలో మిగిలిన దేశాల కంటే హిమాచల్ ప్రదేశ్ విద్య విషయంలో డెవలప్డ్‌గా ఉంది. అది ఎందుకు అంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మంచి స్కూల్స్‌ని కట్టించి ప్రతి విద్యార్థి మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి వాళ్ళ కోసం టాయిలెట్స్ గానీ లేదా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేస్తూ జెండర్ డిస్క్రిమినేషన్‌ని దూరం చేస్తూ ఆడపిల్లలు కూడా చదువుకోవాలి. వాళ్ళు కూడా ఆడపిల్లల చదువు దేశానికి ఎంతో ప్రగతిని తీసుకొస్తుంది అని గుర్తించి గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైన విద్య అందించడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. దానికి కావలసిన ఎన్నో ఫెసిలిటీస్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఆ స్టేట్‌ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే ఎక్కడైతే ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎక్కువ డెవలప్‌మెంటల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారో డెఫినెట్‌గా అక్కడ అభివృద్ధిని మనం చూస్తాం. ఈ హిమాచల్ ప్రదేశ్‌లో శిశు మరణాల్లో పుట్టిన వెంటనే చనిపోయే పిల్లల్లో మగపిల్లల కన్నా ఆడపిల్లల యొక్క సంఖ్య తక్కువగా ఉందంట. అఫ్‌కోర్స్ ఇది మంచి విషయమే. ఎందుకంటే నార్మల్‌గా వేరే రాష్ట్రాల్లో చూస్తే గనక ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్‌లో ఎక్కువగా మనం గర్ల్ చైల్డ్ డెత్స్ అనేవి చూస్తుంటాం. కానీ ఈ స్టేట్‌లో మంచి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల ఎక్కువగా ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్లి పని చేయడం వల్ల అండ్ వాళ్ళు తమ పిల్లలు కూడా ఆడపిల్లల్ని కనడానికి ఇష్టపడతారు. ఆడపిల్లల్ని కూడా బాగా చదివించాలి. వాళ్ళని కూడా బయటకు పంపి ఉద్యోగం చేయించాలి. వాళ్ళ ద్వారా దేశానికి, రాష్ట్రానికి మంచి అభివృద్ధి అనేది లభిస్తుందని అక్కడ ప్రతి ఒక్కరు నమ్ముతారు. అండ్ అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అస్సలు ఉండదు. బాయ్‌కి ఎంతైతే ఈక్వల్ ఫ్రీడమ్ ఇంపార్టెన్స్ ఉంటుందో గర్ల్‌కి కూడా అదే ఈక్వల్ ఫ్రీడమ్ అండ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేకాదు ఈ హిమాచల్ ప్రదేశ్‌లో మహిళలు సోషల్ లైఫ్‌లోను, పొలిటికల్ లైఫ్‌లోను కూడా చాలా ముందడుగులో ఉన్నారని మనకు తెలుస్తుంది. ప్రతి విషయంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ అండ్ మగవాళ్ళ కన్నా వాళ్ళు తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ప్రతి రంగంలో వాళ్ళు కూడా ముందడుగు వేస్తున్నారు. డెఫినైట్‌లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్. ఈ విధంగా ఈ లెసన్ ద్వారా ఒక కంట్రీ డెవలప్ అవ్వాలన్నా, ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలన్నా, ఒక ఇండివిడ్యువల్ పర్సన్ డెవలప్ అవ్వాలన్నా కూడా ఇన్‌కమ్‌తో పాటు ఎడ్యుకేషన్, హెల్త్, సెక్యూరిటీ అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్, పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రజా సదుపాయాలు అండ్ మరీ ఇంపార్టెంట్‌గా నో జెండర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ అండ్ రిలీజియన్ డిస్క్రిమినేషన్ లేని సమాజాన్ని కోరుకుంటారు. అండ్ సెక్యూరిటీ భద్రతా సౌకర్యాలు కలిగిన ప్రాంతంలో వాళ్ళు ఉండాలని ఇష్టపడతారు. ఈ అంశాలన్నీ ఫుల్‌ఫిల్ అయినప్పుడే అంటే ఈ యాస్పెక్ట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయినప్పుడే మనం ఆ దేశం గాని, ఆ ప్రాంతం గాని డెవలప్ అయ్యింది అని చెప్పగలుగుతాము. సో, నౌ లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ 1 మార్క్ ఆన్సర్స్. సో, ఇప్పుడు ఈ లెసన్‌లో ఇంపార్టెంట్ 1 మార్క్ క్వెషన్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం.
Based on the relationship between the information in the first pair, complete the second pair. ఫస్ట్ పేర్ ఏంటి? పర్ క్యాపిటా ఇన్కమ్. వరల్డ్ బ్యాంక్ పర్ క్యాపిటా ఇన్కమ్ ని డెవలప్మెంట్ అంటే వివిధ కంట్రీస్ ని పోల్చడానికి, వివిధ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ ని పోల్చడానికి వరల్డ్ బ్యాంక్ పర్ క్యాపిటా ఇన్కమ్ ని క్రైటీరియాగా తీసుకొచ్చింది. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని తీసుకొచ్చింది ఏంటి? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ ద్వారా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ ని కంపేర్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ క్వశ్చన్, మెన్షన్ ద పబ్లిక్ ఫెసిలిటీస్ యు నో. మీకు తెలిసిన పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ప్రజా సదుపాయాలు. ఒక సొసైటీలో ప్రతి మనిషికి కామన్ గా కావలసిన కొన్ని ఫెసిలిటీస్ అంటే లైక్ రోడ్స్, రైల్వేస్, హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్. నెక్స్ట్, వాట్ డస్ ఇట్ మీన్ బై సెక్స్ రేషియో? సెక్స్ రేషియో అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ ఈచ్ 1000 men in the society is called sex ratio. సమాజంలో ప్రతి 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అనే సంఖ్యనే మనం ఇక్కడ సెక్స్ రేషియో అని అంటాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ ద రెస్పెక్ట్ 2011 సెన్సెస్. ఈ క్వశ్చన్ ఏంటంటే 2011 సెన్సెస్ ప్రకారం ఈ మ్యాచింగ్ చేయమని అడుగుతున్నారు. అంటే ఏ స్టేట్ లో ఎంత పాపులేషన్ డెన్సిటీ అనేది ఉంది? బీహార్ లో ఎంత ఉంది? బి 1106 population density. Arunachal Pradesh, C 17 is the population density. Andhra Pradesh, A 308 is population density. Next question, what is infant mortality rate? The number of infant deaths for every 1000 live births. అంటే పుట్టిన ప్రతి 1000 మంది చిన్న పిల్లల్లో, శిశువుల్లో ఎంతమంది చనిపోయారు అనే రిపోర్ట్ ని తెలియజేసేదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేసి అంటాం. ఈ శిశు మరణాల రేటు, దీని ద్వారా మనకి ఎంతమంది పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ స్టేట్ లో మెడికల్ కేర్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. దాని ద్వారా గవర్నమెంట్ దానికి సంబంధించిన చర్యలు అనేవి చేపడతారు. నెక్స్ట్, వై డిడ్ ద పీపుల్ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ సెట్టింగ్ అప్ ద కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్? తమిళనాడులో ఈ కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఎందుకని అక్కడ ప్రజలు ప్రొటెస్ట్ చేశారు? The people in the region protested on the grounds of safety, security and livelihood. అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకు దానికి విరుద్ధంగా ప్రొటెస్ట్ చేశారంటే వాళ్ళకి సేఫ్టీ భద్రత ఉండాలని, సెక్యూరిటీ ఉండాలని, అలాగే వాళ్ళ జీవనాధారం పోకూడదని, ఆ కోస్టల్ ఏరియా పర్యావరణం దెబ్బతినకూడదని, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పాడవకూడదు అని చెప్పేసి సో ఎన్విరాన్మెంటల్ కేర్ పరంగా కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. వాట్ థింగ్స్ డూ మోస్ట్ పీపుల్ డిజైర్ జనరలీ? మనలో చాలా మంది ఏ విషయాలను ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు అంటే మోర్ ఇన్కమ్, ఎక్కువ ఆదాయం రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ డైలీ నీడ్స్ అని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ మోర్ ఇన్కమ్. ఈక్వల్ ట్రీట్మెంట్, సమాజంలో వారు కూడా ప్రతి ఒక్కరిలా సమానంగా గౌరవింపబడాలి, సమానంగా భావింపబడాలి, సమానంగా గౌరవింపబడాలి అని ఆశిస్తారు. ఫ్రీడమ్, స్వేచ్ఛ కలగాలని కోరుకుంటారు. సెక్యూరిటీ, భద్రత కలగాలని కోరుకుంటారు. వాళ్ళు ఉండే దేశంలో వాళ్ళు సెక్యూర్ గా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తుంటారు. రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలని కూడా ఆకాంక్షిస్తుంటారు. నెక్స్ట్, వై డూ డిఫరెంట్ పర్సన్స్ హ్యావ్ డిఫరెంట్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్? ఎందుకని ప్రతి పర్సన్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే బికాస్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్. కొంతమంది చాలా పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. డెఫినెట్లీ వాళ్ళకి ఇన్కమ్ బాగా పెరగాలి, వాళ్ళకి మంచి జాబ్ రావాలి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటారు. కొంతమంది ఆల్రెడీ మంచి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉంటారు. వాళ్ళు హెల్త్ బాగుండకపోవచ్చు, వాళ్ళుండే ప్రాంతంలో సెక్యూరిటీ లేకపోయి ఉండొచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వాళ్ళు మిస్ అవుతుండొచ్చు. సో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నా డెవలప్మెంటల్ గోల్స్ వేరే ఉంటాయి. యాజ్ అ టీచర్ నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి. యాజ్ ఎ స్టూడెంట్ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఉంటాయి. ఇలా సొసైటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ పర్సన్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆర్ కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్? అభివృద్ధి చెందిన దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? The rich countries, excluding the countries of West Asia and other small countries, are called developed countries.
వెస్ట్ ఏషియన్ కంట్రీస్ తప్పించి మిగతా రిచ్ కంట్రీస్ అన్నిటిని కూడా మనం డెవలప్డ్ కంట్రీస్ అంటాం. అంటే ఏ దేశంలో అయితే ఆ దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉందో ఆ దేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం అన్ని ఫుల్ఫిల్ అవుతున్నట్లయితే ఆ కంట్రీస్‌ని మనం డెవలప్డ్ కంట్రీస్‌గా పరిగణిస్తాము. అలాగే వాట్ ఆర్ పబ్లిక్ ఫెసిలిటీస్? ప్రజా సదుపాయాలంటే ఏంటి? The goods and services provided by the government for the public collectively are called public facilities. Schools, హాస్పిటల్స్ ఎక్సెట్రా, రైల్వే స్టేషన్స్, రోడ్స్, బస్ స్టేషన్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా ఒక ప్రాంతంలో ఉండే లేదా ఒక ఊరిలో ఒక రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కామన్ గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ని మనం పబ్లిక్ ఫెసిలిటీస్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ వేర్ కలెక్టివ్ ప్రొవిజన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈస్ చీపర్ దాన్ ఇండివిజువల్ ప్రొవిజన్. అంటే ప్రతి దేశంలో ప్రతి ఇండివిజువల్ సిటిజన్ కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వాటికన్నా కలెక్టివ్ గా ప్రొవైడ్ చేసే పబ్లిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి చీపర్ అంటున్నారు. అంటే ఇండివిజువల్ గా ఇచ్చే పథకాల కన్నా కలెక్టివ్ గా ఇచ్చేవి వాళ్ళకి తక్కువ ఖర్చుతో అవుతాయి అంటున్నారు. అవి ఏంటి? లైక్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్, సిసి కెమెరాస్ అండ్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా ఇండివిజువల్ ప్రొవిజన్ కన్నా కలెక్టివ్ ప్రొవిజన్ లో చాలా తక్కువ ఖర్చుతో గవర్నమెంట్ అనేది వీటిని చేయగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, what is literacy rate? It is the number of people aged 7 years and above who can read and write with understanding in any language per 100 members. ప్రతి 100 మందిలో 7 ఏళ్ల పైబడిన ప్రతి వ్యక్తి ఎవరైతే చదవడం రాయడం ఎవరికైతే వస్తుందో వాళ్ళని లిటరేట్స్ అంటాము. అండ్ ఎంత మంది ఉన్నారు ప్రతి 100 మందిలో చదవగలిగే వాళ్ళు, రాయగలిగే వాళ్ళు 7 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అని తెలిపేదాన్ని లిటరసీ రేట్ అంటారు. ఓకే. అంటే మినిమం వాళ్ళ సంతకం పెట్టగలగడం, పేపర్స్ చదవగలగడం, ఈ విధమైన ఎబిలిటీ వచ్చుండాలి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ ల్యాండ్‌లెస్ రూరల్ లేబరర్స్? అంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కూలి వాళ్ళు, ల్యాండ్‌లెస్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఏం కోరుకుంటారు? మోర్ డేస్ ఆఫ్ వర్క్, వాళ్ళకి ఎక్కువ రోజులు పని దొరకాలని కోరుకుంటారు. నెక్స్ట్ బెటర్ వేజెస్, వాళ్ళకి మంచి జీతం రావాలి, వాళ్ళు చేసే పనికి మంచి కూలి రావాలని కోరుకుంటారు. లోకల్ స్కూల్ దట్ ప్రొవైడ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ దేర్ చిల్డ్రన్. అంటే వాళ్ళ పిల్లలకి లోకల్ స్కూల్‌లో అంటే గవర్నమెంట్ స్కూల్స్‌లో వాళ్ళ పిల్లలకి ఉచితంగా మంచి క్వాలిటీ ఆఫ్ చదువు ఉండాలని కోరుకుంటారు. అలాగే నో డిస్క్రిమినేషన్, నో సోషల్ డిస్క్రిమినేషన్, వివక్షత లేని సమాజాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ ల్యాండ్‌లెస్ రూరల్ లేబరర్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ ప్రాస్పరస్ ఫార్మర్స్? అంటే మంచి సంపన్నులైన రైతులు ఉంటారు కదా, మంచి ధనిక రైతులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఎలా ఉంటాయంటే అష్యూర్డ్ హై ఫ్యామిలీ ఇన్కమ్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో మంచి ఆదాయం రావాలని వాళ్ళు కోరుకుంటారు. ఓకే. హైయర్ సపోర్ట్ ప్రైజెస్ ఫర్ ది క్రాప్స్, వాళ్ళు పండించిన పంటలకి ఎక్కువ ధర పలకాలని కోరుకుంటారు. హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్, చాలా తక్కువ కూలికి ఎక్కువ పని చేసే వాళ్ళు దొరకాలని కోరుకుంటారు. దేర్ చిల్డ్రన్ షుడ్ సెటిల్ ఇన్ అబ్రాడ్, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకుని విదేశాల్లో సెటిల్ అవ్వాలని ఈ ప్రాస్పరస్ ఫార్మర్స్ ఆకాంక్షిస్తారు. సో ఈ విధంగా డెవలప్మెంటల్ గోల్స్ రూరల్ లేబరర్స్ కి, ప్రాస్పరస్ ఫార్మర్స్ కి డిఫరెంట్ టైప్ గా ఉంటాయి. అంటే వాళ్ళ లైఫ్ సిచ్యుయేషన్స్ బట్టి వాళ్ళ డెవలప్మెంటల్ గోల్స్ కూడా మారుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ ఎ గర్ల్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ? ఒక ధనిక కుటుంబం నుంచి వచ్చిన ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయికి డెవలప్మెంటల్ గోల్స్ ఏ విధంగా ఉంటాయి? గెటింగ్ యాజ్ మచ్ యాజ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్, తన బ్రదర్ కి తన అన్నయ్య లేదా తమ్ముడికి ఎంతైతే ఫ్రీడమ్ దొరుకుతుందో తనకి కూడా అంతే స్వేచ్ఛ కలగాలని కోరుకుంటుంది. బీ ఏబుల్ టు డిసైడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్, తన జీవితంలో తను ఏం సాధించాలనుకుంటుందో, ఏం చేయాలనుకుంటుందో, తన లైఫ్ పట్ల డెసిషన్స్ తను తీసుకోవాలని కోరుకుంటుంది. బీ ఏబుల్ టు పర్స్యూ హర్ స్టడీస్ అబ్రాడ్, అంటే తను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కోరుకుంటుంది. నెక్స్ట్, నేమ్ ద 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధికి సంబంధించి 2 ముఖ్యమైన కాన్సెప్ట్స్ చెప్పమని ఈ క్వశ్చన్ తెలుపుతుంది. డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్. ఒకటి, ప్రతి వ్యక్తికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, వాట్ మే బి ద డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బి ద డెవలప్మెంట్ ఫర్ అదర్. ఇట్ మే ఈవెన్ బి డిస్ట్రక్టివ్ ఫర్ అదర్. ఒకరికి అభివృద్ధి అనిపించిన విషయం మరొకరికి అభివృద్ధి అనిపించకపోవచ్చు. అంతేకాదు, ఒకరికి దానివల్ల లాభం జరుగుతుందంటే మరొకరికి చాలా నష్టం చేకూరొచ్చు. డెవలప్మెంట్ అనేది కాంప్లెక్స్ టాస్క్. నెక్స్ట్,
వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి అనేది ఈ క్వశ్చన్. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జాతీయ ఆదాయం. ఒక దేశంలో ఉండే జనాభా ప్రతి ఒక్క మనిషి ఇన్కమ్ ని కలిపి యాడ్ చేస్తే ఆ నేషనల్ ఇన్కమ్ ఆ దేశం యొక్క ఇన్కమ్ అవుతుంది. ఇట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ. ఒక దేశంలో నివసించే సిటిజన్స్ ప్రతి ఒక్కరి ఇన్కమ్ ని కలిపి నేషనల్ ఇన్కమ్ అంటారు. ఇట్ షోస్ ద ఇన్కమ్ ఆఫ్ ద హోల్ కంట్రీ. ఇది దేశం యొక్క పూర్తి ఆదాయాన్ని సూచిస్తుంది. మరి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డివైడెడ్ బై ద పాపులేషన్ ఈస్ కాల్డ్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఒక దేశం యొక్క టోటల్ ఆదాయాన్ని ఆ దేశంలో ఉండే మొత్తం ప్రజలతో, పాపులేషన్ తో, ఆ దేశం యొక్క జనాభాతో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూనే మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు, తలసరి ఆదాయం అంటారు. ఇట్ షోస్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ సింగిల్ పర్సన్. ఇది దేశంలో ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయాన్ని సూచిస్తుంది. నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ దేశం యొక్క ఆదాయం సూచిస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి ఇండివిజువల్ పర్సన్ యొక్క తలసరి ఆదాయాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. In what respect is the criteria used by UNDP for measuring development different from one used by World Bank? దేశాల యొక్క డెవలప్మెంట్ ని మెజర్ చేసే విషయంలో యుఎన్డిపి ఇంకా వరల్డ్ బ్యాంక్ ఏ విధమైన క్రైటీరియాని యూజ్ చేసింది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈ క్వశ్చన్. ఫస్ట్, ద క్రైటీరియా యూజ్డ్ బై యుఎన్డిపి ఫర్ మెజరింగ్ డెవలప్మెంట్ హ్యాస్ 3 ఫ్యాక్టర్స్. దే ఆర్ టు కంపేర్ కంట్రీస్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆఫ్ పీపుల్. ఒక దేశంలోని విద్యా స్థాయి బట్టి, ప్రజల యొక్క విద్యా స్థాయి బట్టి అభివృద్ధిని అంచనా వేయడం. మరొకటి దేర్ హెల్త్ స్టేటస్, దేశంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, ఓకేనా, ఒక దేశంలో ప్రజల యొక్క ఆరోగ్య స్థాయి ఎలా ఉంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ కూడా అభివృద్ధిని అంచనా వేస్తున్నారు. మరొకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయాన్ని, అంటే ప్రతి దేశంలో ఆ దేశంలో సిటిజన్స్ ప్రతి ఒక్కరు, అంటే ఒక దేశంలో నివసించే ప్రతి సిటిజన్ యొక్క ఇండివిజువల్ తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది యుఎన్డిపి. సో యుఎన్డిపి డెవలప్మెంట్ ని మెజర్ చేయడానికి ఈ 3 మెయిన్ థింగ్స్ ని కన్సిడర్ చేస్తుంది. ఇట్ ఇంక్లూడెడ్ హెల్త్, ఇవే కాకుండా హెల్త్, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ టు ఇన్కమ్. ఇట్ టర్మ్డ్ ఇట్స్ రిపోర్ట్ టు బి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. యుఎన్డిపి తన డెవలప్మెంట్ ని హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ గా అందించింది. Whereas the criteria used by the World Bank is per capita income only. వరల్డ్ బ్యాంక్ ఏ విధమైన డెవలప్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది, ఓన్లీ పర్ క్యాపిటా తలసరి, ఓన్లీ పర్ క్యాపిటా ఇన్కమ్ ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ దేశాల యొక్క డెవలప్మెంట్ ని కంపేర్ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ వేరే ఏ ఇతర అంశాలని పరిగణనలోకి తీసుకోలేదు, ఓకేనా. ఇట్ డిడ్ నాట్ ఇంక్లూడ్ ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఇండికేటర్స్. ఇట్ టర్మ్డ్ ఇట్స్ రిపోర్ట్ టు బి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. వరల్డ్ బ్యాంక్ తన రిపోర్ట్ ని వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ గా అందించింది. ఇన్ దిస్ వే ద క్రైటీరియా యూజ్డ్ బై యుఎన్డిపి అండ్ ద వరల్డ్ బ్యాంక్ ఫర్ మెజరింగ్ డెవలప్మెంట్ ఆర్ డిఫరెంట్. సో ఈ విధంగా యుఎన్డిపి ఇంకా వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ ని మెజర్ చేసే విధానంలో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైటీరియాస్ ని యూజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఉమెన్స్ వర్క్ అవుట్ సైడ్ దేర్ హోమ్ అండ్ జెండర్ బయాస్? ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, బయటకెళ్ళి మహిళలు పనిచేస్తూ ఉంటారు కదా, సో ఉమెన్ వర్కింగ్ అవుట్ సైడ్ వాళ్ళకి ఈ జెండర్ బయాస్ అంటే ఏంటి, లింగ వివక్షత, ఈ రెండిటికి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాం. అవర్ ఫ్యామిలీస్ ఆర్ ప్యాట్రియార్కల్, సో మెన్ గో అవుట్ సైడ్ అండ్ ఉమెన్ మేనేజ్ ద హౌస్. యాక్చువల్లీ ట్రెడిషనల్ గా పూర్వం నుంచి కూడా మన దేశంలో ఎలా ఉంటుంది, ప్రతి ఫ్యామిలీ కూడా ఒక ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ, అంటే మ్యాన్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫాదర్ ఫ్యామిలీ హెడ్ గా ఉంటారు. ఇంట్లో ఉమెన్స్ ఇంట్లోని మహిళలు హౌస్ వైఫ్ గా ఉంటూ ఇల్లుని మేనేజ్ చేస్తూ పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటారు. మగవాళ్ళు బయటకు వెళ్లి పనిచేసే ఆదాయాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండేది. ఫర్ దేర్ హౌస్ హోల్డ్ చోర్స్ ఉమెన్ ఆర్ నాట్ పెయిడ్. ప్రతి ఉమెన్ కూడా తన ఇంట్లో తన భర్తని, పిల్లల్ని, ఇంట్లో ఉన్న వాళ్ళ ఇన్లాస్ ని, అత్తమామల్ని చూసుకుంటారు. ఇంట్లో పని మొత్తం చేస్తారు. వాళ్ళకి పేమెంట్ అనేది ఉండదు, జీతం అనేది ఉండదు. ఇప్పుడు బయటికెళ్ళి పనిచేస్తే దానికి బదులుగా మనకి శాలరీ అనేది వస్తుంది. దాంతో మన నీడ్స్ అని ఫుల్ఫిల్ చేసుకుంటాం. సో ఉమెన్ ఎవరైతే ఇంట్లో హౌస్ హోల్డ్ చోర్స్ అంటే
ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అవసరాలన్నిటిని ఫుల్‌ఫిల్ చేస్తూ, పిల్లల్ని సంరక్షిస్తూ ఉండే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకించి సాలరీ అనేది ఏమీ ఉండదు. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు సంపాదన సంపాదించుకోలేరు. వాళ్ళు ఏదైతే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి తీసుకొచ్చిస్తారో, ఏదైతే వాటిలోనే వాళ్ళ ఇల్లుని గడిపేలా చూసుకుంటారు. బట్ నౌ ఏ డేస్ వుమెన్ ఆర్ ఎంప్లాయిడ్ ఔట్‌సైడ్. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా మంది బయటికెళ్ళి పనిచేస్తున్నారు కదా! డెఫినైట్‌లీ వుమెన్ ఎంపవర్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మహిళలు బయటికెళ్ళి వాళ్ళు కూడా సంపాదించుకోగలుగుతారో, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? దే ఆర్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అంటే వాళ్ళకి ఎలాంటి పరిస్థితొచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళకుండా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోకుండా, వాళ్ళు చదువు లేకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు, సో, వాళ్ళు ప్రతి ఒక్కరి మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా బ్యాడ్ విషయం జరిగిందనుకోండి, సో, వాళ్ళ యొక్క పరిస్థితి చాలా అయోమయంలో పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి సంపాదన లేదు కాబట్టి, సంపాదించుకోవడానికి చదువు లేదు కాబట్టి, సో, వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో డ్రాప్ అయిపోయి వుమెన్స్ కూడా బయటికి వెళ్లి స్వతంత్రంగా పని చేసుకున్నప్పుడు ఏ సిట్యుయేషన్‌నైనా ఎదుర్కొనే ఎబిలిటీ వాళ్ళకొస్తుంది. వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉంటారు. వాళ్ళు కూడా హౌస్‌ని రన్ చేసే విషయంలో వాళ్ళ హస్బెండ్‌తో పాటు షేర్ చేసుకుంటారు. దే హావ్ ఎ గ్రేటర్ సే ఇన్ ద హౌస్‌హోల్డ్ డెసిషన్స్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, హెల్త్, బర్త్, అప్‌కీప్ ఎక్సెట్రా. అంతేకాదు వాళ్ళ యొక్క ఇంట్లో ప్రతి విషయంలో వాళ్ళకి కూడా ఒక నిర్ణయం తీసుకునే అధికారం అనేదొస్తుంది. వేరాస్ దిస్ ఈస్ నాట్ ద కేస్ విత్ హౌస్ వైఫ్స్. హౌస్ వైఫ్స్‌కి ఈ విధంగా ఉండదు. ఎడ్యుకేటెడ్ మదర్స్ ఎక్స్‌పెక్టెడ్ దేర్ డాటర్స్ టు వర్క్ ఔట్‌సైడ్ ఆఫ్టర్ ద మ్యారేజ్. చదువుకున్న మహిళలు ఏ విధంగా ఆలోచిస్తారంటే, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళలా చదువుకోవాలి. వాళ్ళ పిల్లలకి అంటే వాళ్ళకి పుట్టిన ఆడపిల్లలకు కూడా వాళ్ళకిలాగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. మంచిగా చదువుండాలి. బయటికెళ్ళి జాబ్ చేసి వాళ్ళు కూడా సంపాదించుకుని, వాళ్ళ జీవితం వాళ్ళు జీవించగలగాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అని వాళ్ళు కోరుకుంటారు. దస్ వుమెన్ వర్కింగ్ ఔట్‌సైడ్ నీడ్ నాట్ బేర్ ద డెంట్ ఆఫ్ జెండర్ బయాస్. ఎవరైతే ఆడవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బయటికెళ్ళి సంపాదించుకోగలుగుతారో, వాళ్ళు ఈ లింగ వివక్షత, జెండర్ బయాస్ ఏదైతే ఉంటుందో దాన్ని భరించాల్సిన అవసరం ఉండదనమాట. ఎందుకంటే వాళ్ళొక మార్పుని తీసుకొస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలు కూడా దాన్ని గ్రహిస్తారు, రియలైజ్ అవుతారు, రెస్పెక్ట్ ఇస్తారు, వాల్యూ చేస్తారు. అండ్ థస్ దేర్ విల్ బి నో జెండర్ డిస్క్రిమినేషన్ ఇఫ్ బాయ్ ఆర్ గర్ల్ అందరూ సమానంగా ట్రీట్ చేయబడతారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వెషన్. సో, ఈ టేబుల్‌లో మనకి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఈ 3 రాష్ట్రాల యొక్క డేటా ఉంది మన దగ్గర. అదేంటంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, లిటరసీ రేట్, నెట్ అటెండెన్స్ రేట్. సో, దీన్ని బట్టి మనకిక్కడ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. విచ్ స్టేట్ హాస్ హై లిటరసీ రేట్? ఈ 3 స్టేట్స్‌లో ఏ స్టేట్‌కి లిటరసీ రేట్ ఎక్కువుంది? ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ కదా! హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ అని రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ స్టేట్‌లో ఎక్కువగా లిటరసీ రేట్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ వాట్ ఈస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? ఔట్ ఆఫ్ 1000 లైవ్ చిల్డ్రన్స్ బోర్న్, ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ డై వితిన్ 1 ఇయర్. ఒక సంవత్సరంలో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది శిశువులు మరణిస్తున్నారో చూపేదాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటారు. నెక్స్ట్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. వాట్ డు యూ థింక్? What do you think parents accord less priority to girls' education as compared to boys? బాయ్స్ ఇంకా గర్ల్స్‌కి కంపేర్ చేస్తే బాయ్స్‌ని చదివించడానికి వాళ్ళకి పుట్టిన మగ పిల్లల్ని చదివించడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఆడపిల్లల చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకని మీరు అనుకుంటున్నారు అన్నది ఈ క్వెషన్. సో, ఈ టాపిక్స్ అన్నీ గూడా అఫ్‌కోర్స్ ఇప్పుడు జనరేషన్‌కి సంబంధించింది కాదు. ఇప్పుడు చాలా మార్పులైతే వచ్చాయి. కానీ ఒకప్పుడు ఈ విధంగానే ఉండేది సొసైటీలో. చాలా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండేది. దానికి సంబంధించి మనకి ఈ టాపిక్స్ ఇంక్లూడ్ అయ్యాయి ఈ లెసన్‌లో. పేరెంట్స్ గివ్ లెస్ ప్రయారిటీ టు గర్ల్స్ ఎడ్యుకేషన్. ఆడపిల్లల చదువుకి ఇదివరకు తల్లిదండ్రులు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే జెండర్ బయాస్. పేరెంట్స్ బిలీవ్ దట్ బాయ్ ఈస్ దేర్ హెయిర్ అండ్ స్ప్రెడ్స్ దేర్ క్లాన్. అంటే అందరి గురించి కాదు. కొంతమంది పేరెంట్స్ ఒకప్పుడు ఏ విధంగా భావించేవారంటే, మగ పిల్లాడిని వారసుడిగా పరిగణించేవారు. ఆడపిల్లయితే పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికెళ్ళిపోతుంది కాబట్టి, మగ పిల్లాడు వాళ్ళ వారసుడిగా వాళ్ళ ఇంట్లో ఉంటూ, వాళ్ళ యొక్క వారసత్వాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ యొక్క వంశాన్ని అభివృద్ధి చేస్తాడు మగ పిల్లవాడు అని ఈ మెన్‌కి, ఈ బాయ్ చైల్డ్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆడపిల్లలు అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి కదా! చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు కదా! సో, ఆడపిల్లల్ని చదివించడం ఎందుకు? వాళ్ళని పెళ్లి చేసి పంపించేస్తాం కదా! సో, చదువు అక్కర్లేదు. లేదంటే వాళ్ళని ఎక్కువ చదివిస్తే అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళని తీసుకురావాలి. అంతకన్నా ఎక్కువ కట్నాలు ఇవ్వాల్సొస్తుంది. లేదా వాళ్ళు బయటికి పంపిస్తే వాళ్ళు
ఈ విధమైన థింకింగ్ ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ ఆడపిల్లల్ని చదువుకోవడానికి బయటకు పంపిస్తే వాళ్ళు సెక్యూర్‌గా ఉంటారో లేదో, బయట సొసైటీలో మా పిల్లలు సెక్యూర్‌గా ఉండగలుగుతారా లేదా, ఆడపిల్లల్ని బయటకు పంపిస్తున్నాం వాళ్ళు భద్రంగా ఉంటారా లేదా అన్న ఆలోచనతో కూడా చదివించడానికి బయటికి పంపేవారు కాదు. ఓకేనా? దిస్ ఈస్ వెరీ నోషన్ ఇన్ ద వైబ్స్ ఇంటూ చిల్డ్రన్ యాస్ ఫాదర్ ఈస్ ద డెసిషన్ మేకర్ ఇన్ ద ఫ్యామిలీ. As marriage institution provides for the girl to live with husband family, her parents take less care about her education. అంటే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత తన హస్బెండ్ ఫ్యామిలీతో ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకుని తన భర్తకి, తన పిల్లల్ని సంరక్షించుకోవాలి, ఇంటిని చూసుకోవాలి. ఒక హౌస్ వైఫ్ గానే ఉంటుంది కదా! సో, ఇంక చదివించడం ఎందుకు? ఆ విధమైన ఆలోచన ఒకటుండేది. అదే కాకుండా వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్ నీడెడ్ టు బి మ్యారీడ్ ఆఫ్ టు స్టిల్ బెటర్ ఎడ్యుకేటెడ్ సూటర్ అండ్ ఎక్స్‌పెన్సివ్ అఫైర్. ఇందాక చెప్పాను కదా! బాగా చదువుకుంటే తనకన్నా బాగా చదువుకున్న వ్యక్తిని తీసుకురావాలి. ఎక్కువ ఎక్కువ కట్నం డౌరీ అనేది ఇవ్వాల్సొస్తుంది అని చెప్పి కూడా ఆలోచించేవారు. గర్ల్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ టేకింగ్ కా Girls are engaged in taking care of their smaller siblings, which obstructs their education chances. In rural areas, girls are married off at early ages, which prevents their education. అంటే ఇదివరకు ఎక్కువగా ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ అన్ని చాలా తక్కువగా ఉండేవి. ఇంట్లో అమ్మ, నాన్న ఇద్దరు బయటికెళ్ళి పనులు చేసుకొని రావాలి. సో, గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తమ్ముడో లేదా చెల్లో ఇంట్లో ఉన్నప్పుడు యంగర్ సిబ్లింగ్‌ని చూసుకోవడం కోసం తన చదువు ఆపేయాల్సొచ్చేది. సో, ఈ కారణాలన్నీ కూడా దేనికోసం అన్నమాట? సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా గర్ల్ యొక్క ఎడ్యుకేషన్ తగ్గిపోవడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ ఏజ్‌లో పెళ్లి చేసి పంపించేసేవారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా చదివించేవారు కాదు. ఓకే. ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఇది కూడా 8 మార్క్స్ క్వెషన్. యూజువల్లీ బిహైండ్ ఈచ్ సోషల్ ఫినామినన్ దేర్ వుడ్ బి సెవెరల్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ నాట్ వన్. What in your opinion are the factors that came up together for the development of schooling in Himachal Pradesh? అంటే సొసైటీలో జరిగే ప్రతి విషయానికి చాలా వివిధ రకాలైన కారణాలుంటాయి. కొన్ని మంచివుంటాయి, కొన్ని చెడ్డవుంటాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో ఈ స్కూలింగ్ రెవల్యూషన్ జరిగింది కదా! అంటే విద్యకింత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలేంటో మీ మాటల్లో చెప్పండి అన్నది ఈ క్వెషన్. ఆన్సర్ ఏంటి? There are so many factors that came together for the development of schooling in Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్కూలింగ్ అంటే పాఠశాల విద్య డెవలప్ అవ్వడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటి? ద డెవలప్మెంట్ ఆఫ్ స్కూలింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఈస్ కాల్డ్ స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో, ఈ హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్య అభివృద్ధి చెందడాన్ని స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అంటారు. ద గవర్నమెంట్ స్టార్టెడ్ స్కూల్స్ అండ్ మేడ్ ఎడ్యుకేషన్ లార్జ్లీ ఫ్రీ ఆర్ వెరీ లిటిల్ కాస్ట్ ఫర్ ద పేరెంట్స్. ఫస్ట్ పాయింట్ అంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకోవడానికి మొదటి కారణం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ పాఠశాల విద్యని చాలా తక్కువ ఖర్చుకి లేదా చాలా ఫ్రీగా అందించడం జరిగింది. అప్పట్లో చాలా మంది ప్రజలు పేదవారుగా ఉండేవారు కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా మంది స్కూల్స్ కి వాళ్ళ పిల్లల్ని పంపేవారు. అలా పిల్లలు చదువుకునేవారు. అండ్ ద గవర్నమెంట్ స్టార్టెడ్ స్కూల్స్ అండ్ మేడ్ ఎడ్యుకేషన్ It tried to ensure that these schools with minimum facilities like teachers, classroom, toilets, drinking water, etc. ఆ స్కూల్లో టీచర్స్‌ని అంతేకాకుండా క్లాస్ రూమ్స్ అండ్ పిల్లల కోసం టాయిలెట్స్ ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకాస్త ఆసక్తి చూపించారన్నమాట తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్‌కి పంపించడానికి. It has the distinction of one of the highest spending states from the government budget on education of each child. మన దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో పోల్చి చూస్తే స్టేట్ గవర్నమెంట్ పిల్లల మీద అంటే ప్రతి విద్యార్థి చదువు మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ లో హిమాచల్ గవర్నమెంట్ ఎక్కువగా పెడుతుందని గమనించారు. నెక్స్ట్ ఏ వెల్కమ్ ట్రెండ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఇస్ ద లోయర్ జెండర్ బియాస్. ఇంకొకటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లో అబ్బాయిలనే చదివించాలి, ఆడపిల్లలకి చదవక్కర్లేదు ఇలాంటి ఆలోచన ఎక్కువగా లేదు. లింగ వివక్షత ఎక్కువగా లేదు. సో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరిని ఈక్వల్ గా స్కూల్కి పంపి చదివించేవారు. Himachali parents have ambitious educational goals for their girls just as boys. హిమాచల్లో ఉండే ఈ తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క మగపిల్లలు ఎలా అయితే బాగా చదువుకుని జీవితంలో స్థిరపడి అన్ని సాధించాలని కోరుకుంటారో వాళ్ళ యొక్క ఆడపిల్లలు కూడా జీవితంలో మంచి పొజిషన్కి రావాలి, బాగా చదువుకోవాలి, మంచిగా వాళ్ళు సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలని అంబిషియస్ గా కోరుకుంటూ ఉంటారన్నమాట. హిమాచలీ మదర్స్ ఎక్స్పెక్ట్ దేర్ డాటర్స్ టు వర్క్ అవుట్ సైడ్ హోమ్ ఆఫ్టర్ ద మ్యారేజ్. అంటే వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు బయటకెళ్ళి పని చేసుకోవాలి,
ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి అని హిమాచలీ మదర్స్ కోరుకుంటారు. స్కూలింగ్ దేర్ఫోర్ కమ్స్ న్యాచురలీ అండ్ బికేమ్ సోషల్ నార్మ్. ఈ ఫ్యాక్టర్స్ అంటే ఈ కారణాలన్నిటి వల్ల హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్య మరింత అభివృద్ధి చెందింది. ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా బాగా చదువుకోవడం అండ్ ఆ రాష్ట్రంలో లిటరసీ రేట్ పెరగడం అనేది జరిగింది. ఇలా ప్రతి రాష్ట్రంలో పాఠశాల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తే బాగా చదువుకుంటారు. చదువుకుంటే ఎక్కువ మంది చదువుకుంటే ఏమవుతుంది, దేశం ముందుకెళ్తుంది, ఈజీగా డెవలప్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఇప్పుడు ఒక క్రూషియల్ స్టేజ్ లో ఉన్నారు, 10th క్లాస్. అండ్ ఈ ఎగ్జామ్ బాగా రాసి పాస్ అయ్యి అండ్ మీరు కూడా ఫ్యూచర్ లో మంచి మంచి గోల్స్ మీరు కూడా ఫ్యూచర్ లో మంచి మంచి స్థానాలకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్ డెవలప్మెంట్ కి, మన ఫ్యామిలీ డెవలప్మెంట్ కి, మన దేశం యొక్క డెవలప్మెంట్ కి కూడా ప్రతి ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. బాయ్ ఆర్ గర్ల్, ఎనీవన్, దర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్. ఎవ్రీవన్ నీడ్స్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ అబ్రివేషన్, ఈ లెసన్ యొక్క అబ్రివేషన్స్ ఏంటో చూద్దాం. HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. IMR, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. RTE, రైట్ టు ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఈ లెసన్ కి సంబంధించి మ్యాప్ పాయింటింగ్. ఈ లెసన్ లో మనం కొన్ని విషయాలు ఎక్కువగా డిస్కస్ చేసాం కదా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్. సో ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయో చూద్దాం. లెట్ us look at పంజాబ్. పంజాబ్ ఎక్కడుంది చూడండి. ఇది మీరు ఒక క్రౌన్ లా తీసుకోండి, లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఉంటుంది ఇక్కడ. సో దాని కింద ఈ ప్రాంతం ఏదైతే ఉందో దిస్ ఈస్ పంజాబ్. ఓకే, పంజాబ్. నెక్స్ట్ హియర్ we have, this is హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ హియర్ దిస్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పక్కన ఉన్నది బీహార్. దిస్ ఈస్ బీహార్. అండ్ దిస్ ఈస్ రాజస్థాన్. రాజస్థాన్ లో మనకి థార్ డెజర్ట్ ఉంది కదా, ఇది రాజస్థాన్. ఓకే, సో ఈ విధంగా కూడా క్వశ్చన్ వస్తుంది. ద స్టేట్ ఇన్ విచ్ స్కూలింగ్ రెవల్యూషన్ అకర్డ్. ఎక్కడ స్కూలింగ్ రెవల్యూషన్ జరిగింది? స్కూలింగ్ రెవల్యూషన్ జరిగిన స్టేట్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ ఇలా కూడా మనకి క్వశ్చన్ అడుగుతారు. దిస్ ఈస్ హిమాచల్ ప్రదేశ్, దిస్ ఈస్ బీహార్, అండ్ దిస్ ఈస్ రాజస్థాన్, అండ్ దిస్ ఈస్ పంజాబ్. దిస్ ఈస్ అబౌట్ మ్యాప్ పాయింటింగ్. నెక్స్ట్, క్రియేట్ ఎ ఫ్యూ స్లోగన్స్ ఆన్ ప్రమోటింగ్ గర్ల్ ఎడ్యుకేషన్. గర్ల్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేస్తూ కొన్ని స్లోగన్స్ అడిగారు. ఇవి మీ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. గర్ల్ విత్ ఎడ్యుకేషన్ హెల్ప్ఫుల్ టు ద ఫ్యామిలీ. Educate a girl, she educates a family. Encourage girl education, save nation. An educated girl serves the nation well. So, this is all about our lesson. మీకు కనుక ఈ చాప్టర్ 2 ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ 1 షార్ట్ వీడియో నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎక్కువగా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.